ఆంధ్రుల జీవనాడిగా పేరు పొందిన పోలవరం ప్రాజెక్టు ఎంతో మంది రైతులకి సాగునీరు అదేవిధంగా త్రాగునీరు అందించబోతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత శరవేగంగా జరుగుతుందని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాని మీద ప్రాజెక్టు పనుల మీద ఎంతవరకు శరవేగంగా జరుగుతున్నాయి, పనులు ఎక్కడ దాకా వచ్చినాయి, రేపు 2027 సంవత్సరానికి ప్రభుత్వం దీన్ని ఓపెన్ చేస్తానని చెప్తుంది. అది ఎంతవరకు సాగుతుందని చెప్పినట్టు ఇప్పుడు హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఏలూరు జిల్లా రామయ్యపేట గ్రామం సమీపంలో గోదావరి నదిపై బహుళార్థక సాధక ప్రాజెక్టుగా పోలవరం నిర్మితమవుతోంది. రాజమండ్రికి సుమారు 40 కిలోమీటర్లు ఎగువన ఉంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ప్రజల చిరకాల స్వప్నం. 1981లో నాటి ముఖ్యమంత్రి టి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మెల్లిగా 1986లో తుది నివేదికను రూపొందించారు. 1985 నుంచి 86 ధరల ప్రకారం అప్పట్లో ఈ ప్రాజెక్టు వ్యయం 2665 కోట్లుగా అంచనా వేశారు. అయితే మళ్లీ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగలేదు. పోలవరం ప్రాజెక్టు అంశం మళ్లీ 2004లో తెరపైకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 8261 కోట్ల అంచనాతో ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించారు. 2005లో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. గిరిజన ప్రాంత ప్రజల తరలింపు, వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించిన కేంద్ర గిరిజన శాఖ అనుమతులు 2007లో లభించాయి. అటవీ ప్రాంత వినియోగానికి సంబంధించిన తుది అనుమతులు 2010లో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి. అటవీ భూమి కూడా మునిగిపోతుందని అధికారులు అంచనా వేశారు.